స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో రెండు మూడు ఫేజ్లు ఉంటాయి. ఫస్ట్ తీసుకుంటే ఎన్యుమరేషన్ ఫేజ్. ఎన్యుమరేషన్ ఫేజ్ అంటే ప్రతి ఒక్కరికి ఎలక్టోరల్ రోల్ సంబంధించిన అది ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఎన్యుమరేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. ఇది ఎన్యుమరేషన్ ఫామ్. ఈ ఎన్యుమరేషన్ ఫామ్ని ఎన్యుమరేషన్ పీరియడ్ అది ఎప్పుడు మన రాష్ట్రం తీసుకుంటే జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఈ ఎన్యుమరేషన్ ఫేజ్ అంటాము. 3,38,00,000 మంది వాళ్ళకి ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేది ప్రింట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంటింటికి, ఇంట్లో 5 మంది ఉంటే 5 ఎన్యుమరేషన్ ఫామ్స్ ప్లస్ 5 అంటే 10 ఎన్యుమరేషన్ ఫామ్స్ ఆ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు ప్రతి ఒక్క పౌరునికి ఎవరైతే ఓటు హక్కు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళకి 2 ఫామ్స్ ఇస్తారు. రెండిట్లోనూ నింపాల్సి వస్తుంది పౌరుడు అనేవాళ్ళు. నింపిన తర్వాత ఒకటి యాజ్ అక్నాలెడ్జ్మెంట్ కింద ఆ వ్యక్తికే ఇస్తారు, తర్వాత ఇంకోటి తీసుకుంటారు. ఇప్పుడు ఈ 3 వరుసలను తీసుకుంటే 1, 2, 3 అనుకుంటే ఇందులో మొదటి వరుసలో 2000 ఓటర్ అయి ఉన్నారో ఓటర్ అయిన వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు 2002లో ఓటర్, మీరు కాకపోవచ్చు. కాబట్టి వాళ్ళ యొక్క డీటెయిల్స్ నేను 2002లో ఓటర్ని కాబట్టి నా యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేస్తాను నేను. తర్వాత ప్రస్తుతం నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను తమిళనాడులో ఓటర్గా ఉన్నాను అప్పుడు అనుకుంటే తమిళనాడు డీటెయిల్స్ నా పేరు ప్లస్ తమిళనాడు అడ్రస్, తమిళనాడు డీటెయిల్స్ ఏమన్నా అవన్నీ ఇక్కడ పెడతాను. తర్వాత ప్రస్తుతం ఏదైతే ఎక్కడ ఉంటున్న ఓటర్ ఆ డీటెయిల్స్ ఇక్కడ పెడతాను. నాది 2002లో ఓటర్ కాబట్టి ఈ బాక్స్ ఫిల్ చేస్తాను, తర్వాత ఈ బాక్స్ ఫిల్ చేస్తాను. ఒకవేళ నేను 2002లో ఓటర్ కాని పక్షంలో ఈ మొదటి బాక్స్ నేను నింపను, ఈ రెండో బాక్స్ నింపుతాను. ఈ రెండో బాక్స్లో ఏం నింపాలి నేను డీటెయిల్స్? మా యొక్క తల్లిదండ్రులు కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ యొక్క డీటెయిల్స్, వాళ్ళు 2002లో వాళ్ళు ఓటర్ కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ని ఇక్కడ నింపుతాను నేను ఈ బాక్స్. ఎందుకంటే నేను 2002లో ఓటర్ కాదు కాబట్టి మా తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్, వాళ్ళు ఓటర్స్ కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ పెడతాను. తర్వాత కింద నా డీటెయిల్స్ 2000 తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్ ఇక్కడ పెడతాను. సో ఇది సింపుల్గా చూస్తే ఇది. ఒకవేళ నాకు 2002లో ఓటర్ కాదు నేను, మా తల్లిదండ్రులు కూడా 2002లో ఓటర్స్ కారు, లేకపోతే ఆయన కూడా నాకు డీటెయిల్స్ తెలియవు, వాళ్ళు లేరు, కాలం అయిపోయారు. నా డీటెయిల్స్ తెలియనప్పుడు పై 2 బాక్స్ ఖాళీ పెట్టి ప్రస్తుతం ఏది డీటెయిల్స్ ఉన్నాయో అవి మాత్రమే ఫిల్ చేస్తాను ఇది ఇక్కడ. ఎందుకంటే మా యొక్క తల్లిదండ్రుల యొక్క 2002 డీటెయిల్స్ తెలియవు, అప్పుడు ఓటర్ కాదు కాబట్టి ఈ 2 ఖాళీ పెట్టి ఈ బాక్స్ ఒక్కటే నింపి సంతకం పెట్టి బిఎల్ఓ యొక్క సంతకం తీసుకొని ఇచ్చేయడం జరుగుతుంది. సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సిన విధానం ఇది. సో ప్రతి ఒక్క పౌరుడు ఎవరైతే ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసిస్తారో వాళ్ళది మాత్రమే డ్రాఫ్ట్ రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది. 3,38,00,000 మంది మన రాష్ట్రం సంబంధించిన వాళ్ళు, అందులో కేవలం 3 కోట్ల మంది మాత్రమే ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే ఇచ్చామో వాళ్ళు 3 కోట్ల మంది మాత్రమే ఫిల్ చేసి ఇవ్వగలిగారంటే డ్రాఫ్ట్ రోల్లో 3 కోట్ల మంది పేర్లు మాత్రమే వస్తాయి. కాబట్టి ఎవరైతే ఫిల్ చేసి ఇస్తారో వాళ్ళ పేరు డ్రాఫ్ట్లో వస్తుంది, తక్కిన వారి పేరు దీంట్లోకి రాదు. తక్కిన వారు ఏం చేయాలా అనే ప్రశ్నకు వస్తే వాళ్ళు ఫామ్ 6 అనేది తీసుకొని అందులో డీటెయిల్స్ ఫిల్ చేసి ఇవ్వచ్చు, అదొక మార్గం. తర్వాత వాళ్ళ ఓటర్ ఇప్పటికే వేరే చోట ఉన్నట్టయితే ఫామ్ 8 కింద ఫిల్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది ఇది. కాబట్టి ఈ డ్రాఫ్ట్ రోల్లో పేరు రాలేదు, నాది ఓటు హక్కు పోయింది అనేది కాదు. రాని వాళ్ళు కూడా ఫామ్ 6 ఆగస్టు 1 నుంచి ఫామ్ 6 ఆర్ ఫామ్ 8 వీటిలో ఫిల్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాటిలో ఫిల్ చేసి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఒక క్లుప్తంగా చెప్పాలంటే ఇది దీని యొక్క డీటెయిల్స్ ఇది.